వెల్కమ్ టు 360 డిగ్రీస్ తెలంగాణ రౌండప్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్. గురుకులాలను చిన్నాభిన్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్. విద్యార్థులపై సీఎం రేవంత్ కు పట్టింపు లేదని హరీష్ రావు ఫైర్. హుజూరాబాద్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మెగా జాబ్ మేళా. పాల్గొన్న 70కి పైగా కంపెనీలు, 3000 మందికి పైగా నిరుద్యోగులు. జూరాల ప్రాజెక్టుపై కారు ప్రమాదం. యువకుడు గల్లంతు. సహాయక చర్యలు సాగటం లేదని కుటుంబ సభ్యుల ఆందోళన. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతల అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు. ఏకంగా ఆర్మూర్ ఠాణాలోనే ప్రెస్ మీట్ పెట్టిన యువజన నేతలు. సూర్యాపేట సాయి సంతోషి జ్యువెలర్స్ లో దొంగతనం. 18 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు. రాష్ట్రానికి 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన. 12 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం. ఆరెంజ్ అలర్ట్ జారీ. రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో రాగల 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, యానాం మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే తూర్పు, పశ్చిమ ద్రోణి దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని తెలిపింది. ఈ నెల 24 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయంటోంది. అటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. తెలంగాణలో రాగల 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, యానాం మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉందని వాతావరణ శాఖ అయితే పేర్కొంది. అలాగే తూర్పు, పశ్చిమ ద్రోణి దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని తెలిపింది. ఈ నెల 24 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, రాష్ట్రానికి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలున్నాయని వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. అలాగే 12 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సింధురా, ఏదైతే చూసుకుంటే ఇన్ని రోజులు అంటే జూన్ మంత్ లో మరియు
జూలై మొదటి వారంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో లోటు వర్షంగా ఉన్నది. కానీ ఏదైతే మిడిల్ జూలైలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే పలుమార్లు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాగాల 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే ఈ క్రమంలో కొన్ని జిల్లాలకు అంటే ఉత్తర నుండి దక్షిణ వరకు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మరియు ఎల్లో అలర్ట్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే పశ్చిమ మధ్య వాయువు బంగాళాఖాతము మరియు దక్షిణ ఒడిశా ఉత్తరాది యానం మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన కొనసాగుతుంది. కాబట్టి దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. మరియు అదేవిధంగా చూస్తే తూర్పు పశ్చిమ దక్షిణలో కూడా ఒక ద్రోణి కొనసాగుతుంది. అది కర్ణాటక అంటే ప్రధానంగా చూస్తుంటే కర్ణాటక నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ ఎత్తులో కొనసాగుతుందని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. అంటే జిల్లా కలెక్టర్లకు కూడా ఇదే ఆదేశం పంపించారు. ఎందుకంటే జిల్లాలో కూడా భారీ నుండి అతి భారీ వర్షం కూడా పడే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారు. అంటే ఈ నెల అంటే 21, 22, 23, 24, 25 ఈ ప్రాంతంలో కూడా ఈ తేదీలో కూడా వర్షం భారీ నుండి అతి భారీ వర్షం కూడా కొనసాగే అవకాశం ఉన్నది. అంటే బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా కూడా ఇదే వర్షము భారీ స్థాయిలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరియు ప్రధానంగా చూసుకుంటే అంటే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు ఇంత ముందుకే హెచ్చరికలు జారీ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికే హెవీ రెయిన్ అలర్ట్ కూడా జారీ చేశారు. అంటే ఇది ఏ విధంగా అంటే ఇక్కడ భారీ నుండి అతి భారీ వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. అది కొమరంభీం ఆసిఫాబాద్ అంటే ఉత్తరం నుండి మొదలు పెడితే ఈ తూర్పు వరకు ఖమ్మం వరకు కూడా ఇదే పరిస్థితి కూడా ఉంటుందని కూడా తెలిపారు. మరి దీంతోనే గోదావరి వరద కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే వైజాగ్ నుండి కూడా కొన్ని చెక్ డ్యాములు కూడా నిండి పొంగిపోతున్నాయని కూడా ఇప్పటికే తెలియజేశారు. మరి ప్రధానంగా చూసుకుంటే ఆదిలాబాద్ నుండి మొదలు పెడితే మళ్ళీ సూర్యాపేట దగ్గర అంటే మిడిల్ తెలంగాణ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, జనగాం, సూర్యాపేట ఇక్కడ హెవీ రెయిన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ అలర్ట్స్ కూడా ఇచ్చారు కానీ భారీ ఉండకపోవచ్చు, వర్షపాతం మాత్రం నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. మరియు సౌత్ తెలంగాణ వచ్చేసరికి అంటే జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు, నారాయణపేట ఈ జిల్లాలో మాత్రం మోడరేట్ రేంజ్ అంటే ముసురుగా వర్షం పడుతుంది, లేకపోతే తేలికపాటి వర్షం కూడా కొనసాగుతుంది. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ అంటే సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ ప్రాంతంలో కూడా వర్షం భారీగానే కురుస్తుందని కూడా వాతావరణ శాఖ అధికారి ఇప్పటికే తెలియజేశారు. ఇది రానున్న 5 రోజుల పాటు కూడా ఇదే వర్షం కూడా కొనసాగుతుందని తెలిపారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో కూడా ఈ కొద్ది వర్షానికి కూడా నీరు చేరి కాలనీలన్నీ జలమయమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాతావరణ అధికారులు కూడా వాళ్ళకి హెచ్చరించేది ఏంటంటే వర్షం వచ్చినప్పుడు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్తే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మరి ఇంకా తదితర అంటే నాలాల నుండి ఇంట్లోకి వచ్చే పరిస్థితులుగా ఉంటాయి కాబట్టి అవి కూడా ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అరవింద్, హైదరాబాద్ లో మొన్న కురిసిన వర్షానికి ఆల్మోస్ట్ హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలు చెరువులను తలపించాయి. మరి జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అలాగే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరి ముంపు ప్రాంతాలు కావచ్చు, లోతట్టు ప్రాంత ప్రజలను కావచ్చు ఎలా అప్రమత్తం చేస్తున్నారు? అదే సింధురాయ్ అంటే గతంలో మొన్న రీసెంట్ గా కురిసిన భారీ వర్షానికి అంటే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం తర్వాత 4 గంటల వరకు 2 గంటలన్నర పాటు ఏకదాటిగా కొట్టిన వర్షానికి ఏదైతే సికింద్రాబాద్ లో బేగంపేటలో ఉన్న ప్యాట్నీ కాలనీ మొత్తం కూడా జలమయం అయిపోయింది. అది ఇప్పటికే అక్కడ ఉన్న నాలా వల్ల అది ఇప్పటికే ఎఫెక్టెడ్ అయిపోయింది. మరియు జిహెచ్ఎంసీ ప్రాంతాలు కూడా పలు లోతట్టు ప్రాంతాలు కూడా బాగా ఎఫెక్టెడ్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీనికి అధికారులు కూడా ముందస్తుగా జాగ్రత్త తీసుకోవాలి. దీంట్లో హైడ్రా కూడా పాల్గొంటుంది. అంటే వాళ్ళ డిజాస్టర్ మేనేజ్మెంట్ కాబట్టి వాళ్ళు కూడా పాల్గొని వాళ్ళు తప్పకుండా సహాయక చర్యలు చేయాలి. మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చి కూడా వాళ్ళు అక్కడ వర్క్ ఏదైతే ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ముందస్తుగానే చెప్పాలి. మరి ఎలక్ట్రీషియన్ వర్క్ కానీ అంటే సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కానీ వాళ్ళు కూడా అక్కడ ఉండి చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పటి వరకు వాళ్ళకు హెచ్చరిక అంటే అనుమతులు వచ్చాయా లేదా అనే దానిపైన అంశం ఇంకా స్పష్టంగా తెలియలేదు. రాష్ట్ర సీఎం మాత్రం ప్రతి ఒక్కరికి అధికారులకు జిల్లాలో ఉండే అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా ఆదేశం ఇచ్చామని కూడా చెప్తున్నారు. ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే ఎఫెక్టివ్ ఉంటాయో ఆ జిల్లాలకు మాత్రం తప్పకుండా
అందరూ అక్కడ ఉండి సమీక్షించి జిల్లా కలెక్టర్లు కానీ ఎంఆర్ఓలు కానీ మరియు ఆర్డీఓలు కానీ అక్కడ ఉండి ఏదైతే జిల్లాలకు చెక్ డ్యామ్ ఉంటే అక్కడ కూడా వర్షంకి ఇబ్బంది అవకాశాలు కూడా ఉంటాయి. మరి ప్రధానంగా హైదరాబాద్ లో కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా ఇదే పరిస్థితి కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేయాలి. ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రానున్న 5 రోజుల పాటు వర్షం భారీ నుండి అతి భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేశారు. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు, మరియు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఎందుకంటే ద్రోణి ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి హెచ్చరికలు కూడా ముందస్తు వారు జారీ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఆ రాష్ట్ర సీఎం నుండి హైదరాబాద్ నుండి కలెక్టర్ల గారికి కూడా వారికి కూడా స్పెషల్ గా నోటీస్ కూడా రావడం జరిగింది. తెలంగాణ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు కూడా వెదర్ డిపార్ట్మెంట్ తో అనుసంధానమై ఏ టైంకి ఎక్కడ వర్షపాతం పడుతుంది, ఎంత మేరకు వర్షపాతం పడుతుంది, ఇంకా మరి ఏ విధంగా దీన్ని చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా కట్టడి చేయాలి, ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కలుగుతుంది ఎక్కువ. ఎందుకంటే ప్రధానంగా ఉరుములతోని మెరుపులతో కూడుకున్న వర్షం కూడా ఎక్కువ పడుతుంది. మరి ప్రధానంగా గాలి వేగం గంటకి 35 నుండి 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలి వీసే అవకాశం ఉన్నది. ఈ గాలి వల్ల ఆ వర్షానికి చెట్లు విరిగిపోవడం కానీ, ఎలక్ట్రిసిటీ అంటే కరెంటు స్తంభాలు కానీ, వైర్లు కానీ అలాంటివి ఎక్కడైనా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి రానున్న 5 రోజుల పాటు వాతావరణ కేంద్రంతో అనుసంధానమై జిహెచ్ఎంసీ మరి వీళ్ళందరూ అనుసంధానమై వెదర్ అప్డేట్ కూడా వారు ఇవ్వడం జరుగుతుంది. ఏ గంటలో ఎన్ని నిమిషాలు పడే వర్షం కూడా వాళ్ళు ఇప్పటికే చర్చల భాగంగా వాళ్ళు చర్చించుకుంటున్నారని ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా పూర్తిగా తెలియజేసేస్తుంది. రైట్, థ్యాంక్ యూ అరవింద్. గాంధీ నర్సింగ్ హాస్టల్ స్టూడెంట్స్ పరిస్థితి దయనీయంగా మారింది. వసతి గృహంలోని డ్రైనేజీ సమస్యతో నిత్యం విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ముక్కుపుటలు అదిరిపోయే వాసనతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రైవేట్ హాస్టల్స్లో ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. గత 9 నెలలుగా నర్సింగ్ విద్యార్థులంతా ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నారు. కష్టపడి చదివి ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో సీటు సాధించినప్పటికీ ఎంత కష్టం వచ్చిందని విద్యార్థులు మండిపడుతున్నారు. గాంధీ నర్సింగ్ హాస్టల్ స్టూడెంట్స్ విద్యార్థుల అవస్థలపై మా ప్రతినిధి మహేష్ మరింత సమాచారం అందిస్తారు. గాంధీ ఆసుపత్రికి సంబంధించిన నర్సింగ్ స్టూడెంట్ల పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పాలి. ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో దాదాపు 9 నెలలుగా కూడా ఇక్కడ అంతా కూడా డ్రైనేజ్ జామ్ అవడంతో ఇక్కడ మొత్తం ఆ స్మెల్ వస్తుందని కూడా దాదాపు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఒక 170 మంది 200 మంది విద్యార్థులు ఇక్కడ ఉండగా అటు 170 మంది విద్యార్థులు ఇక్కడ నుంచి తరలి వెళ్ళి ప్రైవేట్ హాస్టల్స్లో తీసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. దాదాపు ప్రైవేట్ హాస్టల్లో ప్రభుత్వ హాస్టల్ సంబంధించి ఫ్రీ సీట్ వస్తే ఇక్కడ ఈ స్మెల్ భరించలేక ఇక్కడ సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో బయటకు వెళ్ళాము, ఆ డబ్బులు భారీగా ఖర్చు అవుతున్నాయని కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దాదాపు 27 మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. వారంతా కూడా జమ్మూ కాశ్మీర్ సంబంధించిన వారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి బయట ప్రైవేట్ హాస్టల్స్లో వసతులు దొరకపోవడం, రూమ్ దొరకపోవడంతో హాస్టల్స్లో ఇబ్బంది కావడంతో ఇక్కడే ఉంటున్నామని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే అటు డిఎంఈకి లెటర్ రాసినా కానీ ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కానీ పట్టించుకోవట్లేదని కూడా వారు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 9 నెలలుగా కూడా ఇక్కడ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. దీన్ని కరెక్ట్ మెయింటెనెన్స్ చేసే వారు కూడా ఎవరు దిక్కు లేకపోవడంతో విద్యార్థులము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా అటు సెక్యూరిటీ సమస్యలు కూడా ఉంటున్నాయని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు మెస్లో కూడా ఆహారం సరిగ్గా లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు అవస్థలు పడుతున్నామని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇప్పటికైనా కానీ ఈ హాస్టల్కి సంబంధించి ఖచ్చితంగా అధికారులు చర్యలు చేపట్టాలి. వెంటనే దీని డ్రైనేజ్ సంబంధించి ఒక శాశ్వతమైన పరిష్కారం చూపాలని కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోపలికి వెళ్ళి మరింత ఎట్లా ఉంది పరిస్థితి ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం నర్సింగ్ హాస్టల్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం చూడొచ్చు ఒకసారి విజువల్స్లో ఇదంతా ఒక చెత్త చెదరం కూడా పేరుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గల్లీ చూసినట్టయితే ఒక
దయనీయమైన పరిస్థితి అయితే నెలకొంది. లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే అటు విజువల్స్లో మాత్రం ఇక్కడ కనీసం ఒక శానిటైజేషన్ వర్క్ అయితే ఇంతవరకు క్లీన్ చేసిన పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ పేరుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పాములు కూడా వస్తున్నాయి అంటూ కూడా అటు విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఈ చుట్టుపక్కల చూడొచ్చు మద్యం సీసాలు కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాదాపు 200 మంది హాస్టల్స్లో ఇక్కడ విద్యార్థులు ఉంటే దాదాపు ఇలాంటి సిచ్యువేషన్ వల్ల 170 మంది విద్యార్థులు ప్రైవేట్ హాస్టల్స్లో వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ హాస్టల్లో ఫ్రీ సీట్ వస్తే తాము డబ్బులు చెల్లించి ప్రైవేట్ హాస్టల్స్లో అటు చెల్లించి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా అటు విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ డ్రైనేజ్ వ్యవస్థ సంబంధించి ఎక్కడికక్కడ పూర్తిగా నిండిపోవడంతో ఇదంతా బ్లాక్ అయిపోయింది. దీన్ని క్లియర్ చేసే వాళ్ళు లేకపోవడంతో దాదాపు 9 నెలలుగా కూడా ఒక తీవ్రమైన దుర్గంధమైన వాసన వస్తుందని కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా అని వారు పట్టించుకోవట్లేదని కూడా వారు చెప్తున్నారు. దాదాపు హాస్టల్ మొత్తం ఖాళీ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రూములు మొత్తం కూడా ఖాళీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 20 మంది విద్యార్థులే ఉన్నారు. 200 మంది విద్యార్థులకు గాను 20 మంది మాత్రం విద్యార్థులు ఇక్కడ ఉంటున్నట్టు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం హాస్టల్ లోపల ఉన్నాము. ఇక విజువల్స్లో చూడొచ్చు దాదాపు రూములకు అన్నిటి కూడా లాక్లు వేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దాదాపు విద్యార్థులు ఇక్కడ ఉండలేని పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే చుట్టూ కూడా దుర్గంధమైన వాసన, డ్రైనేజ్ ఇక్కడ నుంచి క్లియర్ చేయకపోవడము, శానిటైజేషన్ వర్క్ లేకపోవడంతో విద్యార్థులంతా కూడా రూములు కాల్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం 170 మంది విద్యార్థులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దీనికి మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. చుట్టూ ఒక రకమైన చెత్త చెదారంతో పేరుకపోవడం కావచ్చు, ఇటు సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. చుట్టుపక్కల నుంచి అటు పాములు కూడా వస్తున్నాయని కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు కిచెన్కి సంబంధించి కూడా ఎలాంటి మెయింటెనెన్స్ లేదు, అటు ఆహారం సంబంధించి కూడా పరిశుభ్రత లేదు, నాణ్యమైన ఆహారం మెయింటైన్ చేయట్లేదు కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కూడా చూడొచ్చు విజువల్స్లో మనము మొత్తం ఖాళీగా లాక్లు వేసి కూడా కనిపిస్తున్న దృశ్యాలే మనం విజువల్స్లో చూడొచ్చు. దాదాపు ఇది 9 నెలల నుంచి కూడా విద్యార్థులంతా కూడా ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అని అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థులంతా కూడా ఇక్కడ నుంచి వెకేట్ చేసి అటు ప్రైవేటు హాస్టల్స్లోకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చుట్టుపక్కల నుంచి కూడా వారికి సెక్యూరిటీ లేదని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పటికైనా అని ప్రభుత్వం దృష్టి సారించి దీనికి సంబంధించిన వెంటనే చర్యలు చేపట్టాలని కూడా వారు విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం గాంధీ ఆసుపత్రికి సంబంధించిన నర్సింగ్ విద్యార్థులకు సంబంధించిన కిచెన్లో ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు దాదాపు పెద్ద ఎత్తున కూడా స్మెల్ కూడా వస్తుంది. కిచెన్ కూడా ఒక దుర్భరమైన పరిస్థితిలో నెలకొన్నది. అటు విద్యార్థులు కూడా ముక్కు మూసుకొని లోపల ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 9 నెలలుగా కూడా ఈ ఏరియా మొత్తం కూడా డ్రైనేజ్ వ్యవస్థతో కూడా ఇక్కడ నుంచి డ్రైనేజ్ బయటకు వెళ్ళలేని పరిస్థితి నేపథ్యంలో ఏరియా మొత్తం ఈ హాస్టల్ సంబంధించిన వ్యవస్థ మొత్తం కూడా ఒక స్మెల్తో వస్తుందని చెప్పి విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 200 మంది ఇక్కడ హాస్టల్లో ఉండే పరిస్థితి ఉన్నా కానీ దాదాపు 170 మంది విద్యార్థులు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి ఒక ప్రైవేట్ హాస్టల్స్లో కూడా వారు ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 20 మంది విద్యార్థులు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఇక్కడ ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ 27 మంది విద్యార్థులు కూడా దాదాపు జమ్మూ కాశ్మీర్కి చెందిన విద్యార్థులుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బయటికి వెళ్ళాలన్నా కానీ వారికి పరిస్థితి బయట రూమ్లు దొరకట్లేదు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా గాంధీ ఆసుపత్రికి సంబంధించి వీరు ప్రభుత్వం నుంచి ఇంతవరకు పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ కాలేజీ సంబంధించి ఇటు దాదాపు 200 మంది విద్యార్థులు ఉంటారు. 9 నెలలు కూడా ఇదే పరిస్థితి నెలకొందని కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేటు హాస్టల్లో ఉంటూ తమ సొంత డబ్బులు చెల్లించుకోవడం ఇబ్బందిగా మారుతుందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ప్రభుత్వ అటు డిఎంఈకి ఇప్పటివరకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కానీ వారు పట్టించుకోవట్లేదు కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ప్రభుత్వం అటు ప్రైవేట్ హాస్టల్స్లో ఉండడం వల్ల తమకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గాంధీ నర్సింగ్ కాలేజీలో చదివే విద్యార్థులలో దాదాపు 88% మంది విద్యార్థులు ఆ ప్రైవేట్ హాస్టల్స్లో ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ కాలేజీల్లో సీటు సంపాదించిన తర్వాత కూడా సొంత డబ్బులతో ప్రైవేట్ హాస్టల్స్లో ఉండడంపై వారంతా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము విజువల్స్లో చూడొచ్చు, కిచెన్ ఏరియాలో చూడొచ్చు, ఒక దుర్భరమైన పరిస్థితి కనిపిస్తుంది, దయనీయమైన పరిస్థితి కనిపిస్తుంది.
కనిపిస్తుంది. ఒక నీట్నెస్ లేకుండా ఆ విద్యార్థులు కూడా ఎంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 200 మంది ఆ విద్యార్థులు ఇక్కడ ఉండే పరిస్థితి ఉంటే, అయితే ఈ హాస్టల్ సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడికక్కడ ఉండడంతో దీనికి సరైన మెయింటెనెన్స్ లేకపోవడంతో దాదాపు 9 నెలలు కూడా ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొంది. దుర్భరమైన వాసన వస్తుంది. ఆ వాసన భరించలేకపోతున్నామంటూ కూడా దాదాపు 170 మంది విద్యార్థులు బయటకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం నిర్వహించే అవకాశం ఉందని వార్తలొస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలతో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సంసిద్ధం చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు తమ జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ సమావేశాలు నిర్వహించేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సీనియర్ నేతలు పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తలతో సమాయత్తం కావాలని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే నిర్ణయించారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లోకి ఏ విధంగా ముందుకెళ్లనుంది? స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ నిర్ణయించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలతో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సంసిద్ధం చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు తమ జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ సమావేశాలు నిర్వహించేలా సమన్వయం చేసుకోవాలని సందర్భంగా సూచించారు. ఈ సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ మాజీ చైర్మన్లు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, ఈ పార్టీ కార్యవర్గ సీనియర్ నేతలు కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన హామీని అమలు చేయకుండా కాంగ్రెస్ చేస్తున్న మోసాలతో పాటు రేవంత్ ప్రభుత్వం అవినీతి అప్రస్తమయ విధానాలను, వైఫల్యాలను గ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు. రైతు బంధు ఇవ్వకుండా అన్నదాతలకు రేవంత్ సర్కార్ చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత, విత్తనాల తీవ్రంగా కొరత వేధిస్తున్న ప్రభుత్వ ఈ సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వివరిస్తున్న వైనాన్ని చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సూచించారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల నుంచి సాగునీటి నుంచి విద్యుత్ సరఫరా దాకా అన్నదాతల కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని ఈ సమావేశంలో చర్చించి స్థానికంగా ఉన్న వారందరికీ కూడా వివరించాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనంతో పాలన అస్తవ్యస్తంగా మారిన గ్రామ పారిశుద్ధ్య పనిచేసిందని చెప్పాలన్నారు. బీసీలకు ఇస్తారన్న 42% రిజర్వేషన్ విషయంలో చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ సర్కారు ఆర్డినెన్స్ పేరుతో ఆడుతున్న గ్రామాల ప్రజలకు వివరించి హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆయా రంగాల్లో మోసం చేసిన తీరును ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలన్నారు. వృద్ధులకు పెంచామన్న 4,000 రూపాయల పెన్షన్ తో పాటు ఆడబిడ్డలకు నెలకు ఇస్తారన్న 2,500 రూపాయలతో పాటు ఇతర హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ చేస్తున్న ద్రోహాలను విడమర్చి స్థానికంగా ఉన్న వారికి అందరికీ చెప్పాలని ఈ సందర్భంగా కేటీఆర్ విశ్లేషించారు. అన్ని వర్గాల ప్రజల తరఫున గత 20 నెలల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ పైన భారత రాష్ట్ర సమితి చేస్తున్న ప్రజా పోరాటాలు, ప్రజా నిరసన కార్యక్రమాలను ప్రజలు గుర్తు చేసేలా పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయాలని సూచించారు. కార్యక్రమంలో వారంలోనే ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగేలా చూడాలని సందర్భంగా చెప్పారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తిగా సంసిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఏదైతే కోర్టు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పిన నేపథ్యంలోనే ఈ బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెట్టింది. ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలపైన విస్తరించింది. ఇటు అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్షిన కేటీఆర్ ఇప్పటికే ఎన్నికల్లో సమావేశం నిర్వహించారు. ఇవాళ ప్రధానంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం గజ్వేల్తో పాటు గజ్వేల్ నియోజకవర్గంతో పాటు ఇటు సిద్దిపేట నియోజకవర్గంలో కూడా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. స్థానికంగా అనేక సమస్యలతో తాండవింటున్నాయి. ఇలా గ్రామంలో పారిశుద్ధ్యం పడిచేసింది. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు అందక వారంతా కూడా ఇబ్బందులు పడుతున్నది. అన్నిటికీ కూడా స్థానిక నాయకత్వానికి ఎప్పటికప్పుడు చేరవేయాలి. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలపైన 20 నెలలుగా అనేక పోరాటాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆ
రైట్, థ్యాంక్ యూ లేవిల్ రెడ్డి. ఒక్క ఫోన్ కాల్ బతుకుల్లో వెలుగులు నింపుతుంది. ఒక్క ట్విట్టర్ మెసేజ్ జీవితాలకు భరోసానిస్తుంది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం ఏదైనా చేసే మనస్తత్వం కేటీఆర్ సొంతం. ఆ భరోసాతోనే, ఆ నమ్మకంతోనే లక్షలాది మంది కేటీఆర్ అభిమానులుగా మారిపోయారు. ఆయన ఆదరాభిమానాలను పొందారు. రాజకీయాలతో సంబంధం లేకుండా రాజీ లేని సేవాభావానికి కేటీఆర్ కేర్ ఆఫ్ అడ్రస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద అభిమానంతో ఆయన బర్త్డే సందర్భంగా ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలు కామన్. గిఫ్ట్ ఏ స్మైల్ స్లోగన్తో నిర్వహించే సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎంతో మంది ఎన్నో రకాలుగా లబ్ధి పొందారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నాయకుడు నాయని వెంకటేశ్వర్ రెడ్డి కూడా ముందుకొచ్చారు. తెలంగాణ గురుకుల పాఠశాలలో చదివి యూకేలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న చంద్రశేఖర్ అనే విద్యార్థికి ల్యాప్టాప్తో పాటు ₹1,00,000 చెక్కును అందజేశారు. సంతోషం